హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే పన్నీర్ మసాలా రైస్. సో దానికోసం నేను ఐటమ్స్ అన్ని ఇక్కడ తీసి పెట్టుకున్నాను. పన్నీర్ ఒక 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి, ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను, కొత్తిమీర. ఈ పన్నీర్ రైస్ చాలా టేస్టీగా బాగుంటుందండి. అంటే మనకు స్పైసీగా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ మనం ముందుగా పన్నీర్ని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా బటర్ వేసుకొని పన్నీర్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా బటర్ వేసుకుందాం. ఈ బటర్లో మనం పన్నీర్ ఫ్రై చేస్తే చాలా టేస్టీగా బాగుంటుందండి పన్నీర్ పీస్. సో అందుకే బటర్ వేస్తున్నాను. మీరు కానీ బటర్ వద్దనుకుంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. సో పన్నీర్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసి మీరు డైరెక్ట్గా కావాలంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. కానీ నేను కొద్దిగా ఫ్రై చేస్తున్నానండి. బాగుంటుంది అప్పుడు మనకు తిన్నప్పుడు కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది కదా పన్నీర్కి. సో అందుకే ఫ్రై చేస్తున్నాను. పన్నీర్ మీకు ఎలా కావాలంటే అలా ఫ్రై చేసుకోవచ్చు అండి. అంటే ఇంకాస్త కలర్ కూడా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేను ఈ టైంలోనే తీసేస్తున్నాను. మరి ఎక్కువ క్రిస్పీగా అయితే కూడా మా పిల్లలు తినరు. సో అందుకే ఈ టైంలో నేను తీసేస్తున్నా పన్నీరు. ఇదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అంటే మీ రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఫస్ట్ పోపు దినుసులు వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే రాగా, అంటే నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నా అండి హోల్ స్పైసెస్ అన్నీ కూడా. అంటే ధనియాలు, లవంగాలు, యాలకులు, చెక్క అన్నీ కలిపి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. మీకు ఆ పౌడర్ కానీ రెడీగా లేకపోతే మీరు ఇలా పోపులో అయినా వేసుకోవచ్చు. అప్పుడు స్పైసీనెస్ తోటి మనకు పన్నీర్ రైస్ అనేది బాగుంటుంది, ఇంకా చాలా టేస్టీగా బాగుంటుంది. సో ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ వేసి ఫ్రై చేస్తాం. దీనిలో ఆనియన్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. ఆనియన్స్ ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రైస్ అనేది. మనకు అప్పటికప్పుడు మసాలా లాగా కార్వింగ్స్ అనిపిస్తే ఇలా ట్రై చేయండి. ఈవెన్ పన్నీర్ లేకపోయినా కానీ పొటాటోస్ని కొద్దిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చు. ఆలూ రైస్ ఇందులోనే కొత్తిమీర కూడా వేసేస్తుంది. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపు, తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం నేనైతే కాస్త లైట్గానే వేస్తున్నాను అండి. ఎందుకంటే హోల్ స్పైసెస్ పౌడర్ కూడా వేస్తా అని చెప్పాను కదా. సో అందుకే. నెక్స్ట్ కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను జీరా పౌడర్. నెక్స్ట్ కొద్దిగా ఒక పించ్ గరం మసాలా వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా కలిపేసుకొని, అండ్ సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్గా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు చూసి వేసుకోండి. సో ఇది మంచిగా కుక్ అయిపోయినాయండి. దీనిలోనే నేను ఆల్రెడీ రైస్ వండి పెట్టుకున్నా అండి, వేడి రైస్. సో ఇది డైరెక్ట్గా దీనిలో వేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి వేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ రైస్ వేడిగా ఉంది. ఒకవేళ మీరు చల్ల అన్నంతో కానీ చేస్తే కాసేపు రైస్ని ఇందులో వేసాక ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రైస్ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలండి. నేను ఎక్కువ కారం వేయలేదు కాబట్టి ఇది గ్రీన్ కలర్లో ఉంది. కానీ ఆల్రెడీ పచ్చిమిర్చి, లైట్గా కారం, మసాలా అన్నీ వేసాను కదా. మాకైతే ఈ స్పైసీనెస్ సరిపోవచ్చు. సో మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పన్నీర్ మసాలా రైస్ రెడీ అయిందండి. ఈ రైస్ని మనం రైతాతో కానీ, మసాలా గ్రేవీ కర్రీస్తో కానీ, లేదంటే వట్టి రైస్ కానీ తినేసేయచ్చు. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.